వంక దగ్గర ఆపుకోవడానికి జాగలేదు. ఇక అన్న ఏదో పర్వతం పెట్టాడు అడ్డంగా, పెద్ద రైలు ఇంజన్ పెట్టాడు. దానికి అడ్డం ఉన్నదంటే కాటా అని చెప్తున్నాడు. గిరణా కొద్దిగా ముందు పెట్టి గిరిదాకా ఈ ప్లేస్లో పెట్టుకుందాం అన్నాడు. కారు తోలుతాడు, డీసీఎం కూడా తోలుతాడు. సో లోడ్ బండి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. కారణం ఏంటంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొద్దిగా ఎవరికైనా బండి ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఆయన కూడా సేమ్ మంది ఐఎంఈ నెంబర్ అది పెట్టమని పెట్టాను. ఎందుకే అది ఇప్పటికీ ట్రాక్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాడు ఇంకా సిమ్ వేయట్లేదు ఫోన్లో సిమ్ వేయట్లేదు. ప్లస్ ఇంకేంటంటే నాకు తెలిసాడు ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టి ఉండదు. ఎందుకంటే మినిమం ఛార్జర్ కొనాలంటే 1500 2000 ఆండ్రాయిడ్ ఛార్జర్ వేరు, ఐఫోన్ ఛార్జర్. మనకు అడ్రస్ ఇదే చెప్పిండు కరెక్ట్. ఇక్కడ ఆగాం. ఈ పక్కన కనబడుతుందా గౌరీ శంకర్ కాటా. సెక్యూరిటీ వచ్చి కాటా పెట్టించుకొని బండి మిల్లుకు తీసుకెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి యూపీలో ఉన్నాం. అతి కష్టం మీద అయితే కష్టం మీద ఏం కాదు, బాగానే అన్లోడ్ అయిపోయింది కొబ్బరికాయ లోడు. కిరాయి తీసుకోవడానికే దొంగ నా కొడుకులు బాగా ఇబ్బంది పెట్టారు. అయినా కిరాయి రాలా, ఇంకో 21,000 పెండింగ్లోనే ఉన్నది. అదైతే ఈరోజు కిరాయి పడుతుందని చెప్పేసి అన్నాడు. వాళ్ళు వచ్చేసి మనకు ఆదివారం అయిపోయింది. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, అత్తయో రావో కూడా తెలియదు. సో మనకు లోడింగ్ పొజిషన్ అయితే ఇటువైపు మహా కష్టంగా ఉన్నది. ఏంటంటే అన్లోడ్ అయిన రోజే మనకు అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్కి అయితే మైదా లోడ్ వచ్చింది. ఆ మైదా లోడ్ పెడితే బాగుండేది, కానీ కిరాయి కోసం అని మనం ఇక్కడ ఆగిపోయినాం. ఆ లోడ్ మిస్ అయిపోయింది. మళ్ళీ మనకు లోడ్ అయితే దొరకలేదు. సో మనం ప్రజెంట్ వచ్చేసి ఎక్కడికి వచ్చేసినాం అంటే ఇదే ఊరు అజాంగఢ్ దగ్గరలోకి వచ్చేసినాం. ఓకే ఓకే ఇదే అనుకుంటా. సో మ్యాటర్ ఏంటంటే అజాంగఢ్ దగ్గరలోకి వచ్చేసినాం. లోడ్ ఏంటంటే రైస్ లోడింగ్ మనకి. ఎక్కడికంటే ఈసారి ఎంపీలోకి పెట్టిన జబల్పూర్. మన కిరాయి వచ్చేసి టన్నుకు 900 అయితే రాసిళ్ళు. ఇది దిగుమతి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి పిపేరియా పోవాలి. పిపేరియా అంటే మామూలుగా 700 కిలోమీటర్ అవుతున్నది పిపేరియా. అంత దూరం ఎంటీ ఏం పోతామని చెప్పేసి అని ఈ లోడ్ అయితే పెట్టేసిన. హైదరాబాద్కి 2000 నడుతున్నట్టు కిరాయి. ఇటువైపు వచ్చేసి ప్రయాగ్రాజ్ దాటినాక వచ్చేస్తే హైదరాబాద్కి అయితే 2800 2900 వేసుకుపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మరీ ఘోరంగా 2000 అంట టన్ను. అందుకోసమే నా ఘోరంగా డౌన్ ఉన్నది మార్కెట్. ఎట్రా దేవుడా అట్నుంచో కిరాయి వేసుకొచ్చి ఆ కిరాయి వేసుకొచ్చిన ఆనందం కూడా లేకుండా పోయింది మనకు. సో మొత్తానికి జబల్పూర్కి అయితే లోడ్ దొరికింది. జబల్పూర్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి పిపేరియా 100-150 కిలోమీటర్లు ఉంటుంది. ఇదో 2 రోజులు జర్నీ. టచ్చింగ్ వేసుకురాంది అయితే ఏం మిగలుతుంది నిజంగా. మార్కెట్ యూపీ వైపు ఎట్లుందంటే మరీ ఘోరంగా ఉన్నది. అంతో ఇంతో ఈ మధ్యలో మార్కెట్ ఉన్నదంటే ఒక ఆగ్రా నుంచలే, అది కూడా బంగాళదుంప సాగుతుంది. ఆ ఒక్క మార్కెట్ తప్ప ఏం లేదు. ఈ యూపీ సైడ్ మార్కెట్ సెట్ కావాలంటే ఇంకా 15 రోజుల దాకా టైం పడుతుంది. ఈ 15 రోజుల్లో ఏమున్నది, అటువైపు మన ఆంధ్ర వైపు అయితే లోడింగ్ డల్ అయిపోతుంది. ఏం లేదు, ఇటు ఉంటే అటు ఉండదు, అటు ఉంటే ఇటు ఉండదు, అదే తేడా. సో పార్టీకి అయితే ఫోన్ చేసిన, ఇక్కడ ఎక్కడ ముంగట కాటా ఉంటుందంట. ఆ కాటా దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటే పార్టీ వచ్చేసి కాటా పెట్టించుకొని మన బండి అయితే లోడింగ్ పాయింట్లోకి తీసుకెళ్తాడు. సో మెల్లికి వెళ్దాం. మరి వెళ్ళి లోకల్ ట్రిప్ ఏందో, లోకల్ ట్రిప్ ఏం కాదు, యూపీలోంచి ఎంపీలోకి మళ్ళీ రీజనబుల్గా ఆర్టీఓ రూల్ ప్రకారంగా అయితే పెట్టుకోవచ్చు. ఎంపీలోంచి ఎంపీలోకి, యూపీలోంచి యూపీలోకి అయితే పెట్టుకోరాదు, ఇబ్బంది. అట్లా ఎవరైనా ఆర్టీఓ చూసినా కానీ ఇబ్బంది అయిపోతుంది. నిజంగా ఇటుదిక్కు పార్టీలు భలే మెంటాలిటీ ఉంటుంది. కొద్ది దూరం 1/2 కిలోమీటర్ రాంగ్ రూట్ అంటే 4 అడుగులు వేసుకుంటూ వచ్చిన. ఆ చూస్తే ఏం లేదు,
భారత్ పెట్రోల్ పంప్ దాటి రావాలా, ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ దాటినాక ఒక్క 4 అడుగులు ముందుకు వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ ఏదో పెద్ద బోర్డు ఉంటుంది అని చెప్పినాడు. బోర్డు లేదు కదా, అది దాటి 2 కిలోమీటర్ ముందుకు వచ్చిన, ఏదీ లేదు. లొకేషన్ పెట్టవా స్వామి అంటే నేను కరెక్ట్ చెప్తా అడ్రస్ అని చెప్పి అన్నాడు. ఈ లెక్కలు ఉంటాయని నైట్లో కిరికిరి లెక్క అయితే నైట్ బయలుదేరాల్సింది. ఇలాంటి నైట్ కథలు ఉంటాయని చెప్పేసి 3ంటికి బయలుదేరిన. కరెక్ట్ చుట్టుపక్కలనే ఉన్నది పాయింట్, ఎక్కడో 2 కిలోమీటర్ల పాయింట్కి దగ్గరలో ఉన్నాం. కాకపోతే దొరకట్లా, అటు ఇటు తిరుగుతుంది. ఇదంతా నాకు అర్థం కాదు కానీ వెళ్ళి పెట్రోల్ పంప్ దగ్గర ఆగుతా, ఆడికి వచ్చాయన్నా అప్పుడు నువ్వు ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళు అని చెప్పాను. ఈడున్నది భారత్ పెట్రోల్ పంప్. ఈ పెట్రోల్ పంప్ దాటి ముందుకు పోవాలనో వెనక పోవాలనో. ఇక్కడ ఆగుదాం. ఇక వస్తే ఆయనే వస్తాడు, పార్టీ వచ్చి అప్పుడు తీసుకెళ్తాడు. అనవసరంగా అటు తిరుగు ఇటు తిరుగు రాంగ్ రూట్లో, ఈ ఊరులో రాంగ్ రూట్ తిరిగినా అంత మంచిది కాదు. బంక దగ్గర ఆపుకోవడానికి జాగలేదు. ఇక అన్నేదో పర్వతం పెట్టాడు అడ్డంగా, పెద్ద రైలు ఇంజన్ పెట్టాడు. ఇక్కడ ఆగడం కరెక్ట్. పార్టీ వచ్చిన తర్వాత ఆయనతో కలిసి కూడా వెళ్ళిపోదాం. ఏది కానీ లొకేషన్లో ఎందుకు గుర్తుపట్టలేము ఇక్కడ. ఇగో పాయింట్లోకి వచ్చేసినాం. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఇది పక్కనే కారు ఉన్న ప్లేస్లో. సో మన బండి ఇక్కడ పెట్టినాం, దానికి అడ్డం ఉన్నదంటే కాటా అని చెప్తున్నాడు. గిరనా కొద్దిగా ముందు పెట్టి గిరిదాకా ఈ ప్లేస్లో పెట్టుకుందాం. అన్నాడు కారు తోలుతాడు, డీసీఎం కూడా తోలుతాడు. సో లోడ్ బండి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. కారణం ఏంటంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొద్దిగా ఎవరికన్నా బండి ఇవ్వాలంటే భయం అవుతుంది. రాని అన్న ఇటు దాకా, రాని ఇటు దాకా. విషయం ఏంటంటే ముఠా వాళ్ళు 9ంటికి వస్తారంట. 9ంటికి వచ్చిన తర్వాత కాటా పెట్టుకొని తీసుకెళ్దాం అని చెప్పేసి అన్న. కొద్దిగా లెఫ్ట్ స్టడీ కొద్దిగా రైట్ ఓకే ఓల్డెన్ సరిపోద్ది. ఓకే మనవాడు బాగానే తోలుతున్నాడు. ఎంటీ బండి ప్రిపేర్ వెళ్ళాల్సి ఉంటుందేమో, ఎంటీ బండి ఇచ్చేసి తోలబెడదామని చెప్పి అనుకున్నా కానీ కుదరలేదు. ఓకే అన్నా మనవాళ్ళు అడుగుతున్నారు ఏంటి సంగతి ఐఫోను. అదైతే అన్న మొన్న మనం అన్లోడ్ చేసిన తర్వాత విజయవాడ వెళ్ళాం కదా. విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను. వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ కొన్న షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్ళి వాళ్ళకి చెప్పాను, ఇలా ఫోన్ అయితే పోయింది పలానా చోట, ఐఎంఐ నెంబర్ అది ఇది అని అన్నాను. అన్న తర్వాత అయితే వాళ్ళ ఫోన్ బాక్స్ బిల్లు అడిగారు. సరే అని చెప్పి ఫోన్ బాక్స్ బిల్లు పట్టుకెళ్ళాం. బిల్లు పట్టుకున్న తర్వాత వాళ్ళు రాసుకున్నారు ఐఎంఐ నెంబర్ అదిని. రాసుకొని అయితే మీరు ఏ సిమ్ వాడుతున్నారు అని అడిగారు. అయితే నేను ఎయిర్టెల్ వాడుతున్నాను. అయితే మీరు ఆ ఎయిర్టెల్కి సంబంధించిన జిపిఎస్ ఉంటుంది, ఆ ఎయిర్టెల్ షోరూమ్కి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇవ్వండి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఇచ్చింది అది ఇచ్చింది పోలీస్ స్టేషన్ పట్టుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ట్రాక్ చేస్తా అన్నారు. మళ్ళీ వీళ్ళ మీద కొంచెం నమ్మకం కాకుండా నేను కూడా ఏంటంటే నాకు తెలిసిన అమెరికా ఒక ఆయన ఉన్నారు, ఆయన యుఎస్ లో ఇలా ఐఫోన్ సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నారు. అయితే సార్ ఇలా అని చెప్పాను. ఆయన కూడా సేమ్ మంది ఐఎంఈ నెంబర్ అది పెట్టమని పెట్టాను. ఎంతకీ అది ఇప్పటికీ ట్రాక్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాడు ఇంకా సిమ్ వేయట్లేదు ఫోన్లో సిమ్ వేయట్లేదు. ప్లస్ ఇంకేంటంటే నాకు తెలిసాడు ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టి ఉండదు. ఎందుకంటే మినిమం ఛార్జర్ కొనాలంటే 1500 2000 ఆండ్రాయిడ్ ఛార్జర్ వేరు, ఐఫోన్ ఛార్జర్ వేరు. అదన్నీ ఇప్పుడు ప్రాసెస్ లో రావాలంటే మెయిన్ ఫోన్ ఆన్ చేయాలి, సిమ్ వేయాలి. అంటే ఫోన్ ఆన్ లోనే ఉంటుంది కానీ సిమ్ వేయాలి. అది ఛార్జింగ్ ఉంటే ఆన్ లో ఉంటది, లేదు ఒకవేళ ఆల్మోస్ట్ దగ్గర 15 రోజులు అయిపోతుంది, 15-20 రోజులు అయిపోయింది కదా. ఆ ఛార్జింగ్ అయిపోయిందంటే మాత్రం ఏం చేయలేం. ఆ ఛార్జ్ ఆన్ చేసి ఫోన్ లో సిమ్ వేస్తే మాత్రం ఆటోమేటిక్ గా ట్రాక్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకటేమో కంపెనీ నుంచి ఇంకో ఫ్రెండ్ అది ఏంటంటే అలా సిమ్ అయితే చాలా ఆటోమేటిక్ గా సిమ్ నెంబర్ కూడా మనకు ట్రేస్ అయిపోద్ది, సిమ్ నెంబర్ కూడా తెలిసిపోద్ది. ఒకసారి చూద్దాం మన కష్టానికి ఫలితం దేవుడు చూడాలి కదా. లేదా దొరుకుద్దిలేండి, ఎందుకంటే మామూలు ఫోన్ కదా ఐఫోన్.
కాకపోతే మనోడికి సిమ్ చెప్తా ఉండుంటారు, సిమ్ వేయాలి మెయిన్ దానికోసం. అది ఆ సిమ్మే వాడెవడో సిమ్ వేయలేదు, అంటే మామూలు ఫోన్లో ట్రాక్ చేస్తున్నారు, ఇది ఐఫోన్ కదా అని చెప్పి భయపడి ఉండని ట్రాక్ చేసి ఉన్నాడు. అది చూద్దాం ఎంతవరకు లాగుతుందో, కానీ వెంటనే దొరకాలంటే దొరకదు కదా, టైం పడుతుంది. సో అదే విషయం అన్న. ఈ రోజు నుంచి ఏంటంటే స్క్రీన్ మొత్తం నేనే తీసుకున్నాడు కాదు, మన మన ప్రతి ఒక్క వీడియో ఒక 20 నిమిషాలు 18 నిమిషాలు అట్లా వస్తుంది. సో మినిమం ఒక 5-6 నిమిషాలు గిరాన్నకి ఇచ్చేసి మిగతాది నేను తీసుకుందాం అనుకుంటున్నా. ఇక ఐఫోన్ సంగతి అంటే అది మెయిన్ సిమ్ ఎట్లా, సిమ్ ఆ ఫోన్ ఆన్లో ఉందో లేదో తెలియదు. ఫోన్ ఆన్లో ఉన్నా కూడా ఏంటంటే జీపీఎస్ ద్వారా పట్టుకోవచ్చు, కానీ ఆ జీపీఎస్ది సరిగా మనకు లేదు. మళ్ళీ ఏంటంటే దాంట్లో మనోడు చేసిన తప్పు ఏంటంటే ఈ ఐఫోన్కి ఐక్లౌడ్ 2 సిమ్ములు, ఆండ్రాయిడ్ ఎట్లా 2 సిమ్ములు ఎట్లా ఉంటుందో ఐఫోన్లో కూడా ఒకటి మామూలు సిమ్ వేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ సిమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా ఫోన్లో ఉన్నట్టుగా ఈ సిమ్ ఏంటంటే దానికి సిమ్ ఉండదు, సిమ్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటుంది, దాన్ని తీయలేము. ఇక ఏంటంటే మనం ఈ స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఈ సిమ్ లోపల ఉన్న సిమ్ తీసేసినా కూడా ఆ సిమ్ ఆన్లోనే ఉంటుంది. అది ఒక్కటి చేపించడం మనోడు మిస్టేక్ అయిపోయింది. అది ఒక్కటి ఉండేది ఉంటే ఇంత టైం పట్టపోయింది. కాకపోతే దొరుకుతుంది, కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది, ఇవాళ కాకపోయినా రేపైనా. అయితే రీసెంట్గా మనోడికి మొన్న ఒక ఓటీపీ వచ్చింది, 1 టైం పాస్వర్డ్ ఒకటి వచ్చింది. ఆడేదో గెలికినట్టున్నాడు పాస్వర్డ్, ఎందుకంటే ఆ ఫోన్ ఆన్ చేయాలన్నా కూడా ఫేస్ లాక్ ఉంది. ఫేస్ లాక్ అయితే మనోడు మంచిగా పెట్టుకున్నాడు. ఫోన్ ఆన్ చేయాలంటే ఏదో ఈమెయిల్ ఐడి ఏదో వచ్చినట్టున్నది, దాని పాస్వర్డ్ దాని సాఫ్ట్వేర్ అప్డేట్ కొట్టాలన్నా మన ఈమెయిల్ ఐడి మన ఐక్లూడ్ ఐడి టైప్ చేసి ఏంటంటే యాప్లోడ్కి మెయిల్ పెట్టాలి, మన మెయిల్ నుంచి మెయిల్ పెట్టాలి. మెయిల్ పెడితే వాడు ఏం చేస్తారంటే యాప్లోడ్ మన మెయిల్కి ఒక 1 టైం పాస్వర్డ్ పంపిస్తారు. ఆ పాస్వర్డ్ తోటి ఫోన్ ఏమైనా చేసుకోవచ్చు, పాస్వర్డ్ మార్చుకోవచ్చు, ఫేస్ ఐడి మార్చుకోవచ్చు, మొత్తం దాని చరిత్ర తిరగరాయచ్చు. ఆ పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ఏంటంటే మనోడు ఇంకో ఫోన్ తెచ్చుకున్నాడు, దానికి వచ్చింది ఆ పాస్వర్డ్. ఇక ఆ పాస్వర్డ్ ఇక ఎట్లా అంటే మెయిల్ ఐడి మనోడిదే కదా, సో అందువల్ల ఆ పాస్వర్డ్ మనోడికి వచ్చింది. ఆ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసేదంటే ఫోన్ సంగతి అయిపోయేది. అయినా దొరుకుద్ది, ఖచ్చితంగా దొరుకుతుంది, టైం పడుతుంది. సో ఇదే ఐఫోన్ సంగతి. అయినా వదలని తిరిగేది ఇదే రూట్ కదా, దాని ట్రాక్ దొరికిందా మన నెంబరే ఉన్నది, ట్రాక్ మనకే వస్తుంది. మనకు వచ్చిన తర్వాత ఒకరోజు బండి ఆపైనా సరే స్టేషన్కి వెళ్ళి దాని సంగతి ఏందో చూస్తాం ఇక. సో ముందైతే లోడింగ్ చూసుకోవాలి. 9ంటికి లేబర్ వస్తానంట, లేబర్ వచ్చిన తర్వాత తాండా పెట్టుకొని మళ్ళీ అంటే ఇటు టోల్గేట్, ఆ టోల్గేట్ వైపు తీసుకెళ్తారంట బండి. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లోడింగ్ వచ్చేసి బియ్యం అన్నారు, నేనేదో సన్న బియ్యం ఉంటాయి కావచ్చు అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇది సివిల్ సప్లై బియ్యం లాగా ఉన్నది. ఒకవేళ అవే నిజం ఉంటే మాత్రం మన పని అయిపోయినట్టు. మళ్ళీ దరిద్రం ఏడవైందంటే ఇంకా నేను ఎత్తువినే ఉన్నట్టు అయిపోద్ది. ఏలా సివిల్ సప్లై బియ్యము ఇది లారీలలో తీసుకెళ్ళటం ఇది ఒక చట్టపరమైన ఒక నేరం అన్నట్టు. ఏంటంటే వీటికి తీసుకెళ్లాలంటే పర్మిషన్ ఉంటాయి, అడుగుతుంటే అది కాదు ప్రైవేట్ బియ్యం అని చెప్పేసి అంటున్నాడు. సరే అని చెప్పి ట్రాన్స్పోర్ట్ అని ఫోన్ చేసి కూడా నేను కనుక్కున్నా. సో ఇటు నుంచి మనం రోడ్డు మీదే బండి పెట్టాం పాయింట్లో, ఈ కార్లన్నీ వెళ్తున్నాయి చూసినావా, ఆ పక్కన ఒకటి హైవే ఉన్నది, ఆ బిల్డింగ్ ముందు ఆ కార్లు వెళ్తున్నాయి చూసారా, అది మెయిన్ హైవే. ఒక 4 అడుగులు అక్కడ ముందుకెళ్తే టోల్ గేట్ ఒకటి ఉన్నది. ఇక ఈ కారు వాళ్ళకి టోల్ గేట్ ఛార్జీలు వచ్చేసి ఎంత 90 రూపాయలు 80 రూపాయలు అట్లా ఉంటుందంట. అది కూడా కట్టలేక ఈ రోడ్లోంచి వెళ్ళిపోతారు. అంటే టోల్ గేట్లు తప్పించుకోకపోవడం అంటారు కదా, ఆ టైప్ అన్నట్టు. భలే ఉన్నారు దొంగలు ఎంపీలో. బల్లన్నావే టాటా ఏసీ కూడా 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుందంట టోల్ ఛార్జ్. గవర్నమెంట్ కాదులే, టోల్ గేట్ల వాళ్ళకి ఇలాంటి పనే చేయాలి, తప్పులేదు. అదే ఇరుసుకి అయిపోయింది, అది సింగిల్ రోడ్డు. ఇటువైపు ఎట్లున్నదంటే మన ఆంధ్ర తెలంగాణ మీద ఒక 10-15 సంవత్సరాలు వెనకబడి బాగా. సరైన రోడ్లు లేవు, సరైన వ్యాపారాలు లేవు, ఉన్నోడు ఉన్నట్టుగానే ఉన్నాడు, లేనోడు లేనట్టుగానే ఉన్నాడు, మరీ ఘోరంగా. లోడ్ చేసుకొని కరెక్ట్గా సాయంత్రం 6ంటికి బయలుదేరిపోయాం. ఇందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న ఘాటి అయితే కనపడింది. చిన్న ఘాటి కాదు, పెద్ద ఘాటే. మేఘాలు ఇది ఎట్ట కనబడుతుంది భూమి మీదనే, దానికంటే మేఘాల కంటే మనమే మేఘాల మీద హైయెస్ట్ ఆకాశంలో ఉన్నాం. దాని మీద పడి దూకి ఈత కొట్టచ్చు దాంట్లో. అంటే ఆగామనుకోండి పైన చూస్తే కింద పడిపోతాం. లారీ అడ్డం వచ్చింది, పెద్ద ఘాటి. అట్లా కనపడే రోడ్డు అంతా అదే, ఆ టవిన్లా చుట్టూ కనబడుతుంది సార్, చిన్న అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి ఒకసారి వెంట చూసుకుంటే మొత్తం మేఘాలే కనబడుతుంది, మేఘాలు కిందికి కనబడుతుంది. చుట్టుపక్కల ఉండేవాళ్ళు జనం ఇటుపక్క ఎట్లుంటారు ఏందో, ఇటుపక్క వాతావరణం చలి ఎక్కువ, ఎండ ఎక్కువ, వర్షపాతం కూడా ఎక్కువే. కాకపోతే గోధుమలు తప్ప ఏం పండించారు ఇక్కడ. స్లోగా వెళ్తున్నాయి బళ్ళు అయితే, ఒక 20 స్పీడు అంతే, అంతకుమించి ఏం లేవు. ఎంటీ బండి అయితే సపాసప్ వెళ్ళిపోవచ్చు. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఎట్లున్నదా, ఏదో లోయ నుంచి చూసినట్టు ఉంది, పెద్ద కొండపై నుంచి. ఆల్మోస్ట్ మనం కొండపైన ఉన్నాం అనుకో.
ఆల్మోస్ట్ వచ్చేసాం మనం, దగ్గరలో ఉన్నాం. ఎక్కడంటే మన జబల్పూర్ నైటే వెళ్ళిపోవాలి కాటా ఇది అన్లోడింగ్ పాయింట్ లోకి. కానీ మనకు లొకేషన్ అయితే పార్టీ లొకేషన్ పెట్టలేదు. సో జబల్పూర్ ఎంట్రన్స్ లో బండి ఆపుకొని పొద్దున్నే ఇక్కడ ఏదో గౌరీశంకర్ కాటా అన్నాడు, ఆ కాటా దగ్గర పెట్టుకుంటే వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాడు. సో కాటాకి దగ్గరలో ఉన్నాం, కాటా దగ్గర పెట్టుకుంటే పార్టీ వచ్చేస్తారంట. ఇక్కడ అడిగిన ఓ టీ తాగి ఎర్లీ మార్నింగ్ 6:30 7 అట్లా అవుతుంది. ఓ టీ తాగి బయలుదేరా. కాటా ఎక్కడంటే 1 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పేసి అన్నాడు. సో మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి లోడ్ అయితే చూసుకోవాలి. ఈ మధ్యలో కామెంట్లు అయితే మరీ అంత ఏదో ఎటకారంగా వస్తున్నాయి అన్న కామెంట్లు అది ఇది. నేనేదో వాడికి నష్టం చేసినట్టు ఆ, ఇక దాని గురించి మాట్లాడే పద్ధతి ఇట్లా కాదు, కానీ ఇంకో వీడియోలో చూసుకోవాలి. కామెంట్లు కొద్దిగా చూసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో రోడ్డు మీద తిరగటాను కానీ నేను ఒకవేళ నా ముందుకు కళ్ళ ముందుకు వస్తారేమో ఈ కామెంట్ పెట్టేవాడికి చెప్తున్నా. సో ఇది తెలిసిన వాళ్ళే, ఏంటంటే నా పక్కన ఉండే వాళ్ళే వాడి ఫోన్ నుంచి కాకుండా వేరే వాడి ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లోంచి కామెంట్ నొక్కుతా ఉన్నారు. సో అన్ని చూస్తా కూర్చోను, ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇస్తూనే ఉంటా. అందరిలో అంటే కాదు, నేను కొద్దిగా డిఫరెంట్. సో ఏంటంటే ఈ కామెంట్ గురించి నేను పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యలో యూఎస్ నుంచి ఒక మన సబ్స్క్రైబర్ అన్న అయితే ఫోన్ చేసి సో కామెంట్ల గురించి బ్యాడ్ కామెంట్ల గురించి పట్టుకుంటే నువ్వు రాంగ్ ట్రాక్ లో పోయినట్టే, నువ్వు అనుకునే లక్ష్యం కాకుండా వేరే ట్రాక్ యూజ్ చేసుకుని దాంట్లో పోయినట్టే, వాటి గురించి పట్టించుకోకు అని చెప్పేసి అని మంచి మాట చెప్పిండు. కొద్దిగా ఇంకో మాట చెప్పాలంటే కొద్దిగా బ్రెయిన్ వాష్, నాకు సూపర్ మాట బాగా నచ్చింది. నువ్వు ఏదైతే టార్గెట్ కు రీచ్ అవుతున్నావో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇలాంటివి పట్టించుకోవద్దు. సో ఇక బెట్టింగ్ ప్రమోషన్ గురించి అంటారా, అది ఒకటి చేసిన. ఇక కొందరు చిల్లరగా ఏం చేసిందంటే అది ముందు వెనక చెప్పిన దాన్ని వదిలేసి నేను మధ్యలో ఏదైతే చెప్పినా దాన్ని పట్టుకొని ఎగురుతా ఉన్నారు. ఏం పట్టించుకోవద్దు అనుకుంటున్నా. అయితే ఇక రీసెంట్ జరిగిన రచ్చ వల్ల వాటి గురించి నేను వెళ్ళొద్దు అనుకుంటున్నా. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో లైఫ్ లాంగ్ ఇక మన ఛానల్ మన ఫీల్డ్ లో ఉన్నంత సేపు, మన ఛానల్ మెయింటైన్ చేసినంత సేపు వాటి గురించి అయితే నేను అసలు ముట్టుకోవద్దు అనుకుంటున్నాను. దాని ఉంటే ఈ షాపులు అది ఇది సెల్ ఫోన్లు, స్పేర్ పార్ట్స్, ఆయిల్స్, మన బండికి సంబంధించిన ఇవేమైనా ప్రమోషన్ చేయమని వస్తే వాటి గురించి అయితే ఆలోచించుకుంటా. చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే జీవితంలో లక్ష్యం అనేది ఉన్నది. లైఫ్ అంతా గీత పెట్టుకున్నట్టు సాగిపోవాలనుకుంటున్నా. దయచేసి వేరే ట్రాక్ లో పోయేలాగా చేయకండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నేను లారీ డ్రైవర్. ఈ బూత్ మాట్లాడనేటి మీకే కాదు, నాకు ఇంకా ఒకటంటే ఒకటికి 100 వస్తాయి. మీరు 100 మాట్లాడితే 100కు 200 మాట్లాడతారు. ఇది జస్ట్ బ్యాడ్ కామెంట్ పెట్టే నా కొడుకులకి చెప్తాను నేను. సో మన అనుకునేవాడు ఓడి పెట్టాడు. ఏంటంటే మన అనుకునేవాడు నేను సేఫ్కి వెళ్ళాలి, సేఫ్గా పోవాలి, ఆల్ ది బెస్ట్ చూస్తా ఉన్నారు కామెంట్. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అని ఇలా చెప్తా ఉన్నారు. మన అని అంటే నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడు ఇట్లాంటివి చెప్తా ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ అడిగితే పోయిద్దాం, ముందు ఉన్నదంటున్నాడు కాటా. ముందుకెళ్ళి కాటా పక్కన పెట్టుకొని అన్లోడింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి గోధుమలు అయితే వెళ్తున్నాయి అని చెప్పి తెలిసింది. గోధుమలు అయితే కొద్దిగా డౌట్ ఉన్నది, ఎందుకంటే ఈ కంపెనీ కాటా తేడా ఉంటుంది, అక్కడ దిగుమతి చేసుకునే కాటా తేడా ఉంటుంది. గోధుమలు అయితే ఎంత లేదన్నా ఒక లోడ్ చేసుకుని మరి అన్లోడ్ చేసుకుంటే 2-3 క్వింటాలు తేడా అవుతుంది. ఒక క్వింటాల్ తేడా వచ్చినా కానీ బీభత్సంగా కిరాయిలు కట్ అవుతా ఉంటుంది. అదంటే అయితే యూపీ మొత్తం ఘోరంగా డౌన్ మార్కెట్ నడుస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకు హనుమాన్ జంక్షన్ ఈ పాటికల్లా విజయవాడలో అన్లోడ్ చేసి జంక్షన్ లో అన్లోడ్ చేసి మళ్ళీ అటు నుంచి వెళ్ళి లోడ్కి వెళ్ళేవాడిని. ఒక రోజు అంటే దగ్గర 3 రోజులు. ఈ 3 రోజులు అసలు జీవితమే కింద మీద అయిపోయింది. లేకపోతే హనుమాన్ జంక్షన్ కు లోడ్ దొరికేది శుభ్రంగా, తక్కువ కిరాయి 2500 టన్ను అని చెప్పేసి అన్నాం. డైరెక్ట్ లోడ్ అన్లోడ్ అయిన మరుసటి రోజు, అన్లోడ్ అయిన రోజు కాకుండా మరుసటి రోజు కిరాయి ఇచ్చేది ఉంటే మరుసటి రోజు సాయంత్రం తీసుకెళ్లి నైట్ లో లోడింగ్ పాయింట్ లో పెట్టేవాడిని. తెల్లారి సాయంత్రం కల్లా లోడ్ అయిపోయేది. నైట్ 10ంటికి నోయింట తర్వాత బండి బయలుదేరేది. 3వ రోజు హనుమాన్ జంక్షన్ కి వచ్చేది, హనుమాన్ జంక్షన్ లో అన్లోడ్ అయిపోయేది. మరుసటి రోజు లోడింగ్ పాయింట్ లో ఉండేది కొబ్బరికాయ. ఎందుకంటే ఈ 1-2 ట్రిప్లే మనకి ఈ టాప్ కిరాయిలో దొరికేది. దీని తర్వాత అన్ని మళ్ళీ చచ్చిపడిపోతాయి కిరాయిలన్నీ. 1,00,000, 1,00,000, 1,10,000 ఇక ఇలాగనే ఉంటాయి కిరాయిలన్నీ మరి బీభత్సంగా. ఏదో ఒక ట్రిప్ లో పండుగలోకి ఇంకో ట్రిప్ లోడ్ పెట్టుకొని పండుగ చూసుకొని బయలుదేరాం అనుకున్నా. అక్కడే మనకు జీవితం కింద మీద అయిపోయింది. మనకు అక్కడ 3 రోజులు పోవటం, 3 రోజుల తర్వాత మనకు అక్కడ బండి అయిపోవటం, ఇక లోడింగ్ మిస్ అయిపోవటం, తెల్లారి ఫోన్ చేస్తే లోడింగ్ ఏది లేదా అంటాం. ఇక ఉన్నది ఎందుకు మిస్ చేసుకోవడం, ఇంత కిరాయి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని ఈ జబల్పూర్కి అయితే ఈ కిరాయి పెట్టేసింది. గౌరీశంకర్ కాటా ఇక ఇది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి లోడ్ చూసుకోవాలి. ఒక్కసారి ఉండనా అడిగత్తా వెళ్ళి. సో ఇదే అనుకుంటా కాటా. పాడైందంట అది. ఈ కాటా దగ్గర మరి ఇదేనా కాదా, మరి కంపెనీ ఎక్కడ అని చెప్పేసి క్లియర్ కట్ గా తెలుసుకొని బండి పార్కింగ్ లా ఉన్నది, ఆ పార్కింగ్ లో పెట్టేద్దాం. ఫ్రెండ్స్ అయితే మనకు కావాల్సిన రైస్ మిల్కి అయితే వచ్చేసాము. ఇదేనంట అన్నయ్యలు కనుక్కొని వచ్చాడు, ఇదే ఇండస్ట్రీ.
ఇక్కడే మన బండి పార్క్ చేయాలి. అదో అన్న అయితే పార్క్ చేయడానికి వెళ్తున్నాడు. సో మనకు అడ్రస్ ఇదే చెప్పిండు కరెక్ట్. ఇక్కడే ఆగాం. ఈ పక్కన కనబడుతుందా గౌరీ శంకర్ కాటా. సెక్యూరిటీ వచ్చి కాటా పెట్టించుకొని అన్లోడింగ్ కూడా ఇక్కడే అయిపోద్ది. బండి మిల్లుకు తీసుకెళ్తారంట. ఇదే అన్లోడింగ్ పాయింట్ అని చెప్పారు. మరి కాటా దగ్గర పెట్టుకుంటే మనిషి రావాలి. చూడాలి వెంటనే అవుతుందో లేదో. సో ఇబ్బంది లేదు, కాటా అయితే వచ్చేస్తుంది.